హలో హాయ్ గైస్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు నేను సోయాబీన్ రైస్తో రెడీగా ఉన్నాను. చూద్దాం పదండి ప్రొసీజర్. ఇప్పుడు చూద్దాం. ఒక ప్రెషర్ కుక్కర్లోన నేనేం చేస్తానంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏం చేసుకుంటాం, చట్నీ కోసం ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ నేను ధనియాలు తీసుకున్నాను 1.5 టేబుల్ స్పూన్. తర్వాత ఒక 10 పెప్పర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక స్టిక్ దాల్చిని, 1 ఇంచ్ దాల్చిని, తర్వాత కాజు నట్స్ ఒక 6, ఆ తర్వాత తెల్లుల్లి ఒక 8 పీసెస్, తర్వాత అల్లం ఒక 3/4 పీసెస్ తీసుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ మిర్చి ఒక 3. కొంచెం ఫ్రై చేసేద్దాం. ఫ్రై అయ్యాక ఇప్పుడు ఏం చేస్తాం, కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను. స్మాల్ మీరు మీడియం కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత పుదీనా కూడా, అది కూడా స్మాల్ క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేసేస్తాను. ఇది ఫ్రై అయ్యాక మనం ఒక మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకుంటాం. కొంచెం కూల్ అయిన తర్వాత పేస్ట్ చేసుకుందాం. చూడండి పేస్ట్ ఎంత గ్రీనీగా వచ్చిందో, చాలా బాగుంది. ఇప్పుడు పదండి రైస్ కుక్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఏం తీసుకుంటాం మనం ఇప్పుడు, తేజ్పత్తా, పువ్వు, ఆ తర్వాత ఇలాచీ, ఆ తర్వాత లవంగాలు, ఆ తర్వాత షాజీరా కొంచెం ఒక్కసారి బాగా ఫ్రై చేసేస్తారు. చూడండి ఫ్రై చేస్తున్నప్పుడు ఆ స్మెల్ ఎంత బాగుందో. ఇప్పుడు ఏం చేస్తాను, ఉల్లికి స్లైసెస్ చేసుకున్నాను. ఒక 4 మీడియం సైజ్ ఉల్లికి స్లైసెస్ చేసుకొని తీసుకున్నాను. నేను నా క్వాంటిటీ తగ్గట్టుగా నేను తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీ ప్రకారంగా మీరు తీసుకుంటారు. చూడండి ఉల్లి కొంచెం ఫ్రై అవ్వాలి అంటే మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే ఉల్లి కొంచెం బేగా సాఫ్ట్ అవుతుంది, ఫ్రై అవుతుంది. ఆ తర్వాత 2 టమాటాస్ తీసుకున్నా. ఒకసారి బాగా ఫ్రై చేసేస్తారు. ఆ తర్వాత మనం ఏ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామో ఇప్పుడు ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఆ జార్లను కొంచెం వాటర్ వేసుకొని బాగా ఇచ్చేసుకొని ఇందులో వేస్తాను. ఇప్పుడు చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందో, గ్రీనీగా రెడ్గా, చాలా చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత కొంచెం పసుపు గుండ 1/2 టీ స్పూన్. ఆ తర్వాత మీరు కర్రీ మసాలాని యూజ్ చేసుకోవచ్చు, బిర్యానీ మసాలాని యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్, కర్రీ మసాలా 1 స్పూన్ చూసుకుంటారు. మీరు మీ ఇంట్లో ఉన్న మసాలా అవైలబుల్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సోయాబీన్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ వాటర్లోనే బాగా సోక్ చేసుకున్నాను. సోక్ అయిన తర్వాత ఇందులోనే వేస్తాను. ఒకసారి ఇది బాగా కలిపేద్దాం. ఆ తర్వాత నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యం కూడా ఇందులో వేసి మీరు బాగా ఫ్రై చేస్తారు. మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకున్నారంటే 1 అవర్ మీరు సోక్ చేసి ఉంచాలి. ఇది నా నార్మల్ రైస్. ఆ తర్వాత 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అంటే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకుంటారు. చూడండి ఎంత బాగా కలర్ కనిపిస్తుందో, చాలా బాగుంది. ఇప్పుడు సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా మీరు అప్లై చేసుకుంటారు. ఆ తర్వాత లాస్ట్కి ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసేస్తారు. చేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒకసారి బాగా కలిపియండి. చూడండి కలర్ ఎంత బాగుందో, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్కి నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ అప్లై చేసుకున్నాను. ఘీ అప్లై చేయడం వల్ల మంచి అరోమా వస్తుంది. చూడండి ఒక విసిల్ పెట్టేసిన తర్వాత ఎలా వచ్చిందో నా సోయాబీన్ రైస్. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది. ఒక కొత్త వెరైటీలోనే వస్తుంది. చూడండి, చేయండి. థ్యాంక్ యూ.